హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము టమాటా పిక్కలు చేస్తున్నామండి. సో ఇక్కడ నేను 1 kg టమాటా తీసుకున్నానండి. వాష్ చేసుకొని నీట్గా తేమ లేకుండా తుడుచుకున్నానండి. ఇలా తేమ అనేది ఉండకూడదండి పిక్కలకి. సో టమాటా పిక్కలు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. ఇవి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ మెంతులండి. మెంతులు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పక్కకు తీసుకొని కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలండి. ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి కూల్ అయిన తర్వాత. నెక్స్ట్ కవర్ పెట్టి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా రావాలండి. ఇక్కడ నేను లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి టమాటా ఫ్రై చేయడానికి. నెక్స్ట్ టమాటా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 50 గ్రామ్ చింతపండు వేస్తున్నానండి. చింతపండు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. చింతపండు వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. టమాటా అంతా కూడా మధ్యలో వెళ్ళేంత వరకు కుక్ చేసుకోవాలండి. టమాటో అంతా కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడగంటుతుంది. టమాటో ఇంకా సరిగా కుక్ అవ్వలేదండి. కవర్ పెట్టి మరొక 3 minutes పాటు కుక్ అవ్వనివ్వండి. సో టమాటో అంతా కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. చూడండి, స్కిన్ అంతా సపరేట్ అవుతుంది కదా. సో టమాటో అంతా కూడా పక్కన పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటో అంతా కూల్ అయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి యాడ్ చేశానండి. టమాటో కవర్ పెట్టి పైన పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, టమాటో అంతా కూడా ఇలా పేస్ట్లా రావాలండి, ఇలా రావాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వెయిట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే జీరా, నెక్స్ట్ మెంతులండి, నెక్స్ట్ శనగపప్పు అండి. నెక్స్ట్ ఇక్కడ నేను 150 గ్రామ్ గార్లిక్ తీసుకున్నానండి. ఎందుకంటే టమాటో పిక్కలు కదా, గార్లిక్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలాగే కర్రీ లీవ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా మాడిపోకుండా లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇది వరకు మనం టమాటా పేస్ట్ పట్టాం కదండి, టమాటా పేస్ట్ అంతా యాడ్ చేస్తున్నానండి. టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆవాలు మెంతుల పొడి వేస్తున్నానండి. ఇది వరకు మనం గ్రైండ్ చేసాం కదా, ఆ పౌడర్ అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. పిక్కలంతా కూడా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ పిక్కలంతా కూడా మంట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి.
పిక్కలంతా కూడా కూల్ అయిన తర్వాత నేను ఒక గాజు బాటిల్లోకి తీసానండి. గాజు బాటిల్ వేసాను, ఎందుకంటే పాడవకని ఉంటుందన్నమాట. ఒక 3 మంత్స్ పాటు మనము పిక్కలు అనేటివి యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 మంత్స్ పాటు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.